సో బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు అ రిలేషన్షిప్, బిఫోర్ యూ టేక్ ఎనీ జాబ్ కోర్స్, ఒక కొత్త జాబ్ కోర్స్ తీసుకునే ముందు, వివాహ జీవితంలో అడుగుపెట్టే ముందు, ఉద్యోగాలు, కోర్సులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్పెషలీ ఈ కాలంలో మోస్ట్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్. నేను డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే ఏఐ అవ్వాలా, ఏఐ కోర్స్ తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, దే ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్. బట్ జస్ట్ ఆన్ అ సైడ్ నోట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఏఐ తీసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా you may not get jobs in the future. So AI తీసుకో, it's my personal opinion. Again, akka చెప్పింది, no, it's my personal opinion. Because the next 5 to 10 years, the world is going to run on robots. రోబోట్స్ పైన రన్ అవుతుంది. నువ్వు చదివినా నీ చదువుకు ఉద్యోగం ఉండదు, రోబోటే కంట్రోల్ చేసుకుంటుంది. సో రోబోట్స్ వల్ల ఇంజనీర్స్కి ఎక్కువ జాబ్స్ లేదు. ద ఫస్ట్ జాబ్స్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ ఇంజనీర్స్. ద ఫస్ట్ జాబ్ దట్ యూ విల్ నాట్ లూజ్, నువ్వు లూజ్ అవ్వని జాబ్ ఏంటి అని అంటే నర్సెస్, యూ విల్ నాట్ లూజ్ జాబ్స్. ఫిజికల్ డాక్టర్స్ యూ విల్ నాట్, మోస్ట్ బికాస్ ఆపరేషన్స్ కూడా రోబోట్స్తోనే అవుతున్నాయి, బట్ డాక్టర్స్ యూ విల్ స్టిల్ హ్యావ్ జాబ్స్. Nurses 100% you will never lose jobs. You will never lose jobs. Future is yours. But engineers, no future for engineers. Software, Microsoft, I think 5,000 jobs of engineers ni తీసేసింది. And all engineers are losing jobs and they're going into other professions and fields. నీ చేతులతో ఉండే పనులు మాత్రమే మీరు చేయాలి. ఇంకో విషయం తెలుసా, I'm going to prophesy, but it's also true in the days to come. రానున్న రోజుల్లో ఇప్పుడు డాక్టర్స్కి ఎంత శాలరీ అయితే వస్తుందో, లెట్స్ సే 1 lakh ప్లస్ పర్ మంత్ ఒక డాక్టర్కి ఈరోజు శాలరీ వస్తుందంటే, ఇన్ ద కమింగ్ డేస్ కార్పెంటర్కి, ప్లంబర్కి రాబోతుంది 1 lakh and 2 lakh పర్ మంత్ శాలరీ. వాళ్ళ జాబ్ని ఏఐ రిప్లేస్ చేయలేదు, రోబోట్స్ రిప్లేస్ చేయలేవు. ఎనీ జాబ్ దట్ ఈస్ నాట్ రిప్లేస్డ్ బై రోబోట్స్, దట్ ఈస్ ద ఫ్యూచర్. ఇన్ ద కమింగ్ 5 years to 10 years, లైవ్లో చెప్తున్నాను, యవ్వనస్తులు చాలామంది అడుగుతున్నారు, అక్క నేను కన్ఫ్యూజ్డ్ ఉన్నాను, వాట్ షుడ్ ఐ టేక్, ఇంజనీర్. మా ఇంట్లో వాళ్ళు ప్రెషర్, పేరెంట్స్ మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. పాత కాలంలో లేదు, మీ కొడుకు ఇంజనీర్ అయితేనే పేరు ఉంటుంది, కాదు ఇంజనీర్ అయితే పేరు పోతుంది. రానున్న రోజుల్లో యూ విల్ హ్యావ్ నాట్ మెనీ జాబ్స్. ఏఐ కోర్సెస్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు, కానీ మీరు క్రియేట్ చేసిన దాన్ని బట్టి నువ్వు ఏదైతే క్రియేట్ చేస్తావో నీ చేతులతో, అదే నీ జాబ్ తీసేస్తుంది రేపు. somebody who I think ChatGPT owner or somebody who resigned the job as because apparently ChatGPT and ఇలాంటి AI కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి సృష్టించిన ఓనర్స్ ఒకరు రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారని అడిగితే దాన్ని టెస్ట్లో పెట్టారంట. ఏది ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని వెబ్సైట్స్ని టెస్ట్లో, అంటే కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని రీసెర్చ్ చేసేటప్పుడు ఇవి ఎంతగా ముదిరిపోయాయి అంటే, నన్ను ముందే టెస్ట్ చేస్తున్నారని వీళ్ళు ఎరిగి ఆ టెస్ట్ని కూడా కంట్రోల్ చేసేసిందంటే ఏఐ. వామ్మో, ఇది నాకు డేంజర్, దీంతో నేను చేయలేనని. ఇట్ ఈస్ ద మోస్ట్ డిసెప్టివ్ ఫార్మ్ that is coming, and like I already prophesied 8 months ago when I was preaching about this, Antichrist, this is the foundation. Artificial intelligence world, this is the foundation of the entry of the Antichrist రాబోతున్నాడు అనడానికి soil ni prepare చేసేస్తుంది artificial intelligence. So we will be very careful of taking what courses you must do, what courses you must not do. Physical ga hand work related ga unna jobs మీరు తీసుకోండి. ఎనీథింగ్ టు డూ విత్ మైండ్ వర్క్ మీకు జాబ్స్ ఉండవు. హ్యాండ్ వర్క్తో ఉన్న మాత్రమే మీకు జాబ్ ఉంటుంది. ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ పిల్లలకి చాలామంది లైవ్లో ఉన్నారు కనుక మీ పిల్లలకి కూడా మీరు చెప్పాల్సిందిగా ఇష్టపడుతున్నాను. ద రీజన్ వై ఐ షేర్డ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ బికాస్ మనం ఒక డిసెప్టివ్ వరల్డ్లో ఉన్నాం. చాలామంది ఈ మధ్య కాలంలో ప్రార్థన చేసే బదులు సజెషన్కి ChatGPTకి వెళ్ళిపోతున్నారు, ఆన్లైన్లోకి వెళ్ళిపోతున్నారు. షుడ్ ఐ డూ దిస్, ఇస్ ఇస్ గుడ్ ఆర్ నాట్, నాకు బెనిఫిట్స్ ఏంటి, అడ్వైజ్ ఏంటి, ఈ మెడిసిన్ తీసుకోవాలా, ఆ మెడిసిన్ తీసుకోవాలా, జ్వరం వచ్చినా దగ్గొచ్చినా. యువర్ డిపెండెన్స్ అంటే యాంటీక్రైస్ట్కి అర్థమే అదండి. నీ డిపెండెన్స్ యేసుప్రభు వారి నుంచి లోకంలోకి తీసుకోవడం. దట్ ఈస్ ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ యాంటీక్రైస్ట్. యాంటీక్రైస్ట్ వస్తున్నాడు అనడానికి, నువ్వు యాంటీక్రైస్ట్ లోకంలో పడిపోతున్నావు అని నీకు తెలియడానికి ఒక చక్కటి సూచన ఏంటంటే, నువ్వు ప్రార్థన కన్నా, దేవుని ఆత్మ కన్నా, ప్రార్థన వైపు కన్నా నువ్వు నీ ఇంటర్నెట్ పైన ఎక్కువ ఆధారపడుతున్నావు అన్నట్లయితే యూఆర్ ఆల్రెడీ గోయింగ్ ఫార్ అవే ఫ్రమ్ క్రైస్ట్. దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. యు సీ, నీకు ఇంటర్నెట్ రాంగ్ అడ్వైస్ ఇస్తుంది, నేను చెప్పట్లేదు, కరెక్ట్ అడ్వైస్ ఇస్తుంది. ప్రొఫెషనల్గా ఒక ఫ్రెండ్ చాట్ చేస్తున్నట్టు నీతో చాట్ చేస్తూ ఉంటుంది. ఎస్ యూ షుడ్ టేక్ దిస్, నా దగ్గర నీ రిపోర్ట్స్ ఉన్నాయి, నీ రిపోర్ట్ ప్రకారంగా నువ్వు ఇది తినాలి, ఇది తినకూడదు. నీ రిపోర్ట్ నువ్వు సబ్మిట్ చేసి సేవ్ చేసావంటే ఆ రిపోర్ట్ ప్రకారంగా ఏం తినాలో ఏది తినకూడదు, ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ChatGPT అండ్ ఆన్లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
అప్పుడు పరిశుద్ధాత్మతో పనేంటి? సంఘానికి మత సంబంధికులుగా వస్తున్నారు, వచ్చి పోవాలి కదా, క్రైస్తవులుగా వచ్చి వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధాత్ముడు ఏదైనా కన్విక్ట్ చేస్తున్నాడు అంటే దానికి వినట్లేదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ వెన్ ఇట్ హస్ బికమ్ ChatGPT, పరిశుద్ధాత్ముడు ఇంకా ఎలా మాట్లాడతాడండి? హౌ డూ యూ థింక్ హీ విల్ టాక్? అండ్ టుడే ద లార్డ్ ఇస్ సేయింగ్, యు ఆర్ మేడ్ ఇన్ మై ఇమేజ్. నువ్వు నా రూపంలో చేయబడ్డావు బిడ్డ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో చేయలేదు. నేను రోబోట్ లాగా చేసుకోలేదు. యు ఆర్ నాట్ అ రోబోట్. మంచి చెడు నేను నేర్పిస్తున్నాను బిడ్డ, నా పైన ఆధారపడు. నేను చెప్తాను, నా చిత్తం అంటే నేను చెప్తాను. నాకు మొరబెట్టుము, నేను నీకు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాను. 20:33 నాకు మొరబెట్టు, నేను ఖచ్చితంగా నీకు ఉత్తరం ఇస్తాను. ఇవ్వను అని చెప్పలేదు. నువ్వు నా కోసం వెయిట్ చేయాలని చెప్పలేదు. లక్షల మంది ఉన్నప్పుడు అడుగు, నేను ఇస్తానని చెప్పలేదు. మోకరించి నాకు ఈ పశువును బలియాగం ఇవ్వు, అప్పుడు ఇస్తానని చెప్పలేదు. నో, హీ సింప్లీ సెడ్, కళ్ళు మూసుకొని నా దగ్గరికి రా బిడ్డ, నన్ను ధ్యానించు, జస్ట్ లుక్ ఎట్ మీ. నీ ఆశ నేను తృప్తిపరుస్తాను, నీ కోరికను నేను నెరవేరుస్తాను, నీకున్న ఆలోచన నేను సఫలపరుస్తాను. నాకు మొరబెట్టి నేను నీకు ఆలకిస్తాను. నేనున్నాను, నీకు సహాయము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, నాకు కొండల తట్టున్నా ఆసీనుడా నీ వైపు నేను ఎదురు చూస్తున్నానయ్యా. నాకు సహాయము నీ యొద్ద నుండే నాకు కలుగును. ఆమేన్, ఆమేన్. The help comes from the Lord, not from ChatGPT. I'm not saying put ChatGPT away. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడదని చెప్పట్లేదు. కానీ నీ ప్రథమ స్థానము, మనం దేవుడికి ఏమంటామంటే, దేవా యు ఆర్ మై కింగ్ లార్డ్, నువ్వు నా రాజువయ్యా, నా తండ్రివయ్యా, నా దేవుడవయ్యా. మాటలతో చెప్తున్నాము కరెక్టే, కానీ చేతలతో మనము ఇంటర్నెట్ని మనం దేవుడు చేసేసాము. ద ఫస్ట్ థింగ్, జ్వరం రాగానే, ఏదైనా రాగానే డాక్టర్ లేదా ChatGPT లేదా ఏ మెడిసిన్ తీసుకోవాలి, మొత్తం ఇంటర్నెట్ మన డిపెండ్ అయిపోయాం. కానీ ఎప్పుడైనా దేవా స్వస్థపరచయా, నాకు స్వస్థత నీవు పొందిన దెబ్బల చేతే నాకు కలుగుతుందని యెషయాలో రాసిందయ్యా. నన్ను తాకయ్యా, నన్ను మంచి వైద్యుడి దగ్గర నువ్వు తీసుకెళ్ళయా, నువ్వే వైద్యుడిగా నన్ను తాకయ్యా, నువ్వే నన్ను స్వస్థపరచయా. నాకు ఈ కష్టం కలిగింది, నాకు సహాయము నీ వలనే కలగాల, మనుషుల్ని పంపించాయా, ఎక్కడి నుంచి సహాయం, ఎక్కడి నుంచి ఏది వెతక నాకు నేర్పించాయా. ఎప్పుడైనా ఆయన పైన ఆధారపడ్డావా? టుడే ద లార్డ్ ఇస్ రిమైండింగ్ యూ. తిరిగి జెనసిస్కి తీసుకెళ్తున్నాడు మనల్ని. తిరిగి మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను నా రూపంలో చేసుకున్నాను బిడ్డ, నా స్వరూపంలో నేను చేసుకున్నాను. నేను నీతో మాట్లాడడానికి ఆత్మనే నీ హృదయంలో నేను పెట్టి ఉన్నాను, ఆత్మనే మొదటగా నేను సృష్టించాను. హల్లెలూయా.